హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఆసక్తికరమైన అంశాలతో పాటుగా ఈ రాశివారు ఈ నెల అమావాస్యలోపు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, వెళ్ళటం వలన ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే ఇలాంటి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశివారు ఏప్రిల్ 17 అమావాస్యలోపు పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. వెళ్తే మాత్రం మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు. తర్వాత మీరు మీ కుటుంబం అందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్ళటం చేయవద్దు. మీరు చేసుకున్న పూజల వలన మీకున్నటువంటి మంచి మనస్తత్వం వలన ఆ దైవం ఈ వీడియో మీకు కంటపడేలా చేస్తుంది. కాబట్టి ఏముందిలే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం తర్వాత ఏమనుకున్నా కూడా నెత్తి నోరు బాదుకున్నా మీకు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. దైవం ఏంటంటే మనకు కొన్ని విషయాలు ఇలా ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూ ఉంటుంది. దైవ సంకేతాలను మనం గ్రహించాలి. గ్రహిస్తేనే మనం బాగుపడతాం. లేదంటే మాత్రం కొట్టిపడేసిన వాళ్ళు చాలామంది కూడా నరకం అనుభవించేవారు ఉన్నారు. కాబట్టి మీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఈ రాశివారి జీవితాన్ని ఒక పుస్తకంతో పోలిస్తే అందులో ఆనందకరమైన పుటల కన్నా కన్నీళ్లతో తడిసిన పుటలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరి ప్రయాణం పూలబాట కాదు, నిప్పుల మీద నడక లాంటిది. వీరిలో కొంతమంది చిన్నతనం నుంచే జీవితంలోని కఠోర వాస్తవాలను కళ్ళారా చూశారు. పిల్లలు ఆటపాటలతో బాల్యాన్ని ఆస్వాదిస్తుంటే వీరు మాత్రం కుటుంబ బాధ్యతలు, బరువులు మోయటం లేదా ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను దగ్గర నుంచి గమనించడమో జరుగుతుంది. ఈ చేదు అనుభవాలు వారి వయసుకు మించిన పరిణితిని, లోతైన అవగాహనను అందిస్తాయి. అందుకే వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా చాలా వాస్తవికంగా ఉంటుంది. మనసు చాలా సున్నితం. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా తట్టుకోలేరు. లోపల తీవ్రంగా గాయపడతారు. కానీ ఆ బాధను, ఆ కన్నీళ్లను బయట ప్రపంచానికి కనిపించనీయకుండా జాగ్రత్త పడతారు. తమ బలహీనతలను ఇతరులు అవకాశంగా తీసుకుంటారు అనే భయం వీరిని అలా చేస్తుంది. బయటకు ఎంతో గంభీరంగా ఏమీ పట్టనట్లు కనిపిస్తారు. ఈ ప్రవర్తన వలన చాలామంది వీరిని అహంకారులుగా, గర్విష్ఠులుగా అపార్థం చేసుకుంటారు. వీరికి ప్రేమ, జాలి లేవని, వీరు ఎవరిని లెక్క చేయరని ముద్ర వేస్తారు. కానీ అది పూర్తి అవాస్తవం. వారి కఠినమైన పైపొర వెనుక ప్రేమ మరియు ఆప్యాయత తప్పించే ఒక పసిపిల్లల మనసు దాగి ఉంటుంది. ఆ మనసును అర్థం చేసుకున్న వాళ్ళే వీరి జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతారు. నిజానికి ఈ రాశివారి హృదయం వెన్నలాంటిది. ఇతరుల కష్టాలను చూడలేరు. తమకు శక్తి ఉన్నంతలో సహాయం చేయాలని తపిస్తారు. కానీ తమ ప్రేమను, అనురాగాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. మాటల కంటే చేతలతోనే తమ ప్రేమను చూపిస్తారు. అందుకే వీరిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని కష్టాల నుంచి, మోసాల నుంచి తమను తాము
కాపాడుకోవడానికి ఒక అదృశ్యమైన కవచాన్ని నిర్మించుకుంటారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు ఉంటాయి. చేయని తప్పులు కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రాణంగా నమ్మిన స్నేహితులు, బంధువులే వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు మానసికంగా కుప్పకూలిపోతారు. ఆ ద్రోహం వీరిని కొన్ని సంవత్సరాల పాటు ఒక పీడకలలా వెంటాడుతుంది. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ ఒకసారి బయటపడ్డాక మరింత బలమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. ఆ అవమానాలే వీరిలో ఒక తెలియని కసిని, పట్టుదలను రగిలిస్తాయి. ఎవరైతే తనను అవమానించి తక్కువ చేసి మాట్లాడతారో వారి కళ్ళ ముందే ఉన్నత స్థాయికి ఎదిగి చూపించాలని బలంగా సంకల్పించుకుంటారు. ఈ పట్టుదలే వారిని ముందుకు నడిపించే ఇంధనంగా పనిచేస్తుంది. వాటమిని అంగీకరించే స్వభావం వీరి రక్తంలోనే ఉండదు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగి వస్తుందో, కష్టాలు ఎదురైనప్పుడు వీరు అంతకు రెట్టింపు వేగంతో, రెట్టింపు శక్తితో పైకి లేస్తారు. భూమాతకు ఉన్నంత సహనం, ఓర్పు వీరికి వారసత్వంగా వస్తాయి. అందుకే ఎంతటి పెను తుఫాను వచ్చినా వెంటనే కుప్పకూలిపోరు. మొదట పరిస్థితిని అన్ని కోణాల్లో నుంచి నిశ్చితంగా అంచనా వేస్తారు. సమస్య ఎక్కడ మొదలైంది, దానికి మూల కారణాలు ఏంటి, దాన్ని ఎలా శాశ్వతంగా పరిష్కరించాలి అని ఒక స్పష్టమైన ప్రణాళికలు తమ మనసులో గీసుకుంటారు. వీరిలో విశ్లేషణాత్మక నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. ఏ విషయాన్ని పైపైన చూడరు, దాని మూలాల్లోకి వెళ్ళి శోధిస్తారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా, దూరదృష్టితో కూడినవిగా ఉంటాయి. తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం మాత్రమే ప్రయత్నిస్తారు. ఈ లక్షణమే వీరిని నాయకులుగా నిలబెడుతుంది. వీరి సలహాలు విలువైనవిగా ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు వీరి జీవితంలో ఒక అంతర్భాగం. వీరి ఎదుగుదలను, వీరి సంతోషాన్ని చూసి వారవలేని శత్రువులు ఎప్పుడూ వీరి చుట్టూనే ఉంటారు. స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో వారు వెన్నుపోటు పడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయిన కాలక్రమేణా అనుభవాల ద్వారా ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. వారి అనుభవాలే వీరికి అతిపెద్ద గురువులుగా మారి జీవిత పాఠాలను నేర్పిస్తాయి. వీరికి సహజంగానే ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరికి అందం, కళలు, సంగీతం, మంచి ఆహారం, విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, ప్రకృతితో మమేకం అవ్వడానికి ఇష్టపడతారు. వీరి అభిరుచులు చాలా ఉన్నతంగా ఉంటాయి. వీరి మాటల్లో, చేతల్లో ఒక తెలియని ఆకర్షణ ఉంటుంది. అందుకే ఇతరులు వీరి వైపు సులభంగా ఆకర్షితులవుతారు. వీరి మనస్తత్వం చాలా గొప్పది. కేవలం తాము, తమ కుటుంబం బాగుండాలని వీరు కోరుకోరు. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ సమాజంలో ఉన్న అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తారు. వీరు కలలో కూడా ఎవరికి హాని తలపెట్టాలని కోరుకోరు. ఎవరైనా తమకు హాని చేసిన వారిని ఆ భగవంతుడికే వదిలేస్తారు కానీ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోరు. ఈ మంచి మనస్తత్వం, ఈ గొప్ప గుణం వలనే దైవానుగ్రహం ఎల్లప్పుడూ వీరి వెన్నంటే ఉండి ఎన్నో పెను ప్రమాదాల నుండి అదృశ్య శక్తిలా కాపాడుతూ వస్తుంది. మనం ప్రస్తుత కాలమాన పరిస్థితులను గమనిస్తే బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ఆకస్మిక గండాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రమాదం ఎటు నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా మన దారిలో మనం వెళ్తూ ఉన్నా ఎదుటివారి పొరపాటు వలన ప్రాణాల మీదకు వస్తున్న రోజులు ఇవి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మనం కేవలం మన జాగ్రత్తలనే కాకుండా దైవాన్ని కూడా నమ్ముకోవాలి. మీరు ఇంతకుముందు చేసుకున్న పుణ్యకార్యాలు, మీరు చేసిన దాన ధర్మాలు, అన్నిటికన్నా ముఖ్యంగా మీ స్వచ్ఛమైన మనసు కారణంగా ఆ దైవం కరుణించి ఈ హెచ్చరికను ఈ రూపంలో మీ కంట కనపడేలా చేస్తుంది.
ఇది యాదృచ్ఛికం కాదు. ఇది పూర్తిగా దైవ సంకల్పం కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాలను అత్యంత శ్రద్ధగా ఆలకించి మీ జీవితంలోకి ఆహ్వానించుకోండి. మీ ప్రయాణాలను, మీ నిర్ణయాలను ఈ సూచనల ఆధారంగా మార్చుకోండి. ఈ రాశి వారికి ప్రయాణాలు చేయటం అంటే ఎంతో ఇష్టం. నిరంతరం పని ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి ప్రపంచంలోని కొత్త ప్రదేశాలను చూడాలని, కుటుంబంతో కలిసి సరదాగా గడపాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు పిల్లలను తీసుకొని పుణ్యక్షేత్రాలకో, పర్యాటక ప్రాంతానికో వెళ్ళాలని తహతహలాడుతూ ఉంటారు. మనసుకు కాస్త తేలికను, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే మీ ప్రయాణాలపై మీకున్న ఇష్టాన్ని ఈ కొన్ని రోజులు పక్కన పెట్టక తప్పదు. ముఖ్యంగా ఈ రాశివారు ఏప్రిల్ 17 అమావాస్యకు ముందు మీరు ఈ 3 రకాల ప్రదేశాలకు పొరపాటును కూడా వెళ్ళకూడదు. ఈ నియమాన్ని అతిక్రమిస్తే మీరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా కొన్ని ప్రమాదకరమైన గండాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నుంచి బయటపడడానికి నేను కొన్ని సులువైన శక్తివంతమైన పరిహారాలను కూడా చివరిలో వివరిస్తాను. వాటిని శ్రద్ధగా ఆచరించండి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాల విషయానికి వస్తే, మొట్టమొదటిది మీకు ఏమాత్రం పరిచయం లేని, పూర్తిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణాలు చేయవద్దు. మనలో చాలామందికి కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి, కొత్త ప్రదేశాలు చూడాలి అనే కుతూహలం ఉంటాయి. ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తాము అనే ఆలోచనలతో, ఎవరో చెప్పారని, అంతర్జాలాలలో చూశామని తెలియని ప్రాంతాలకు, అపరిచిత ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రణాళికలు ఏవైనా ఉంటే దయచేసి వాటిని వెంటనే రద్దు చేసుకోండి. పలానా చోట బాగుంటుంది, అక్కడికి వెళ్తే కుటుంబం సంతోషిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం అటువంటి ప్రయాణాలు మీకు తీవ్రమైన హానిని కలిగించే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడం సంగతి అటుంచి మీరు ఊహించిన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తెలియని ప్రాంతాలకు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించడం మానుకోండి. ఒకవేళ ఆ ప్రాంతంలో మీకు బాగా దగ్గర బంధువులు లేదా నమ్మకమైన స్నేహితులు ఉండి వారి సంరక్షణలో మీరు ఉండగలిగితే అప్పుడు అత్యంత అవసరం ఉంటే తప్ప అప్పుడు ఆలోచించండి. అంతేకాని అక్కడికి వెళ్ళాక కొత్త పరిచయాలు చేసుకుందాంలే, నలుగురితో కలిస్తేనే కదా లోకం తెలిసేది అని సాహసాలు చేయొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు కనిపించినంత మంచివారు కాదు. మోసాలు, దగలు విపరీతంగా పెరిగిపోయాయి. బయటికి వెళ్ళిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు అనే నమ్మకం లేని రోజులివి. అంతేకాకుండా కుటుంబం మొత్తం కలిసి ఒకేసారి ప్రయాణాలు చేయటం ఈ సమయంలో అస్సలు శ్రేయస్కరం కాదు. ఇంట్లో కనీసం ఒకరిద్దరైనా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో ఇద్దరు బయటికి వెళ్తే మిగతా ఇద్దరు ఇంట్లోనే ఉండటం మంచిది. ఇది ఒక ముఖ్యమైన జాగ్రత్త. తెలియని ప్రాంతాలకు వెళ్తే అక్కడ వాతావరణం, అక్కడ శక్తులు మీకు పడకపోవచ్చు. దాని వలన అనారోగ్య సమస్యలు లేదా ఇతర చిక్కులు తలెత్తవచ్చు. కాబట్టి ఈ మొదటి నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. ఇక మీరు వెళ్ళకూడని రెండవ ప్రదేశం, మీకు గౌరవం, విలువ లేని చోటు. మనల్ని చూడగానే ఎవరి ముఖంలో అయితే ఆనందం కనిపించదో, మన రాకను ఎవరైతే మనస్ఫూర్తిగా ఆహ్వానించరో అలాంటి ప్రదేశాలకు, అలాంటి వారి ఇంటికి ఈ సమయంలో అసలు వెళ్ళవద్దు. ముఖ్యంగా బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలు, ఫంక్షన్ల విషయంలో ఈ జాగ్రత్త చాలా అవసరం. కొంతమంది బంధువులు కావాలనే మిమ్మల్ని పిలిపించి నలుగురిలో అవమానించాలని చూస్తూ ఉంటారు. మీ ఎదుగుదలను, మీ సంతోషాన్ని చూసి వారవలేనితనం వారిలో ఉంటుంది. మీ మాట, మీ ప్రవర్తన, మీ మంచి మనస్తత్వం వారికి కంటగింపుగా ఉంటాయి. ఈ రోజుల్లో మంచివారిని అమాయకులుగా, పిచ్చివాళ్ళుగా చూసే సమాజంలో మనం ఉన్నాము. అలాంటి వారు మిమ్మల్ని పిలిచి మాటలతో, చేతలతో మీ మనసును గాయపరచాలని ప్రయత్నిస్తారు. ఫలానా వారి ఇంటికి వెళ్తే మనకు అవమానం తప్పదు అని మీ అంతరాత్మకు ముందే తెలుస్తుంది. అలాంటి చోటికి
అస్సలు వెళ్ళకండి. ఒకవేళ కర్మకాలి వెళ్ళాలి అనిపిస్తే అక్కడ వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా అవమానించి తీరుతారు. మీరు ఎంత మౌనంగా, గౌరవంగా ఉన్నా వారు మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం చేస్తారు. దీనివలన ప్రశాంతంగా ఉన్న మీ మనసు గందరగోళంగా మారిపోతుంది. ఆ మానసిక ఒత్తిడి, ఆవేదనతో ఇంటికి తిరిగి వచ్చి ఆ కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా భార్య పిల్లల మీద చూపిస్తారు. దీనివలన ఇంట్లో అనవసరంగా గొడవలు, అశాంతి నెలకొంటాయి. బయట ఎవరో చేసిన తప్పులకు ఇంట్లో వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనకు విలువలేని చోటికి, మనల్ని గౌరవించని మనుషుల దగ్గరికి వెళ్ళటం వలన మన మానసిక ప్రశాంతతను మనమే చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్ళమవుతాము. ఎంతటి బంధువులైనా సరే మన ఆత్మగౌరవం కన్నా ఏది ఎక్కువ కాదు. అలాంటి వారికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఈ ఏప్రిల్ 17 అమావాస్యలోపు ఇది ఖచ్చితంగా పాటించండి. ఇక మీరు వెళ్ళకూడని మూడవ అత్యంత ముఖ్యమైన ప్రదేశం, మీరు నివసిస్తున్న ఊరి యొక్క సరిహద్దు దాటి వెళ్ళటం అంటే, మీరు ఒక గ్రామంలో, పట్టణంలో లేదా నగరంలో నివసిస్తుంటే ఆ ప్రదేశం యొక్క సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దు. ముఖ్యంగా రాష్ట్రం విడిచి లేదా దేశం విడిచి వెళ్ళే ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటిని తక్షణమే వాయిదా వేసుకోండి. ఈ సమయంలో దూర ప్రయాణాలు మీకు అసలు కలిసి రావు. ప్రమాదం పొంచి ఉందని గ్రహ సంచారం స్పష్టంగా సూచిస్తుంది. కొన్నిసార్లు అత్యవసరమైన పని తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి అని మనకి అనిపించవచ్చు. వెళ్ళకూడదని మీ మనసు లోపల నుంచి హెచ్చరిస్తున్నా, ఇప్పుడు వెళ్ళకపోతే జీవితంలో ఒక పెద్ద అవకాశం కోల్పోతాము అనే భ్రమలో పరిస్థితులు కల్పిస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కావచ్చు, ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. సరిగా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణాలు చేసినప్పుడే చాలామంది ఊహించిన ప్రమాదాల బారి పడ్డారు. వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ఎంతటి అత్యవసరమైన పనైనా, ఎంత పెద్ద అవకాశమైనా ఈ ఏప్రిల్ 17 అమావాస్య దాటే వరకు వేచి చూడటం ఉత్తమం. మీరున్న చోటు నుంచి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి, లేదా ఆ పనిని వాయిదా వేయమని కోరండి. మీ ప్రాణం కన్నా, మీ కుటుంబం యొక్క భద్రత కన్నా ఏది ముఖ్యం కాదు. ఈ కొన్ని రోజులు ఓపిక పడితే రాబోయే కాలం మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళక తప్పదు, ఇది జీవన మరణ సమస్య అనేంత తీవ్రమైన పరిస్థితి ఉంటే అప్పుడు మీ అంతటి మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. వెంటనే మీకు తెలిసిన నమ్మకమైన సిద్ధాంతిని లేదా జ్యోతిష పండితులను సంప్రదించండి. మీ జాతక చక్రాన్ని వారికి చూపించి మీ ప్రయాణానికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించమని కోరండి. వారు సూచించిన దోష నివారణ పూజలు, శాంతులు చేయించుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఇలా చేయటం వల్ల గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకొని ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకొని అవకాశం మీకు ఉంటుంది. అంతేగాని నేనే గొప్ప, నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో సొంత నిర్ణయాలు తీసుకొని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకోకండి. ఇవన్నీ మీ మంచి కోసం. ఏ మాట కూడా ఊరికే రాదు. దాని వెనుక ఒక దైవికమైన కారణం ఉంటుంది. ఏదో ఒక శక్తి ఎవరో ఒకరి నోటి ద్వారా మనకు కావలసిన సందేశాన్ని పంపిస్తూ ఉంటుంది. దాన్ని గ్రహించి అనుసరించిన వారు బాగుపడతారు. ఏముందులే అని కొట్టిపారేసిన వారు తర్వాత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొని ఎంత బాధపడినా ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి ఏప్రిల్ 17 అమావాస్యలోపు మనం చెప్పుకున్న ఈ 3 ప్రదేశాలకు, అంటే అపరిచిత ప్రాంతాలకు, విలువ ఇవ్వని చోటికి, మీ ఊరి సరిహద్దు దాటి దూర ప్రాంతాలకు వెళ్ళవద్దు. ప్రస్తుత రోజులు ఏమాత్రం బాగోలేవు. ప్రతి అడుగులోనూ జాగ్రత్త అవసరం. దగ్గర ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చినా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీ మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సరైన నిద్ర లేకపోవటం, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు వంటివి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఇలాంటి సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మనం తినే ఆహారం, మన జీవనశైలి మన ఆలోచనల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మనల్ని మనం
నియంత్రించుకోలేము. తెలియకుండానే వేగంగా వాహనాలు నడపటం, అజాగ్రత్తగా ఉండటం వంటి పొరపాట్లు చేస్తాము. కాబట్టి మొట్టమొదటిగా కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోండి. భగవంతుడు మన తలరాతలో ఏది రాసి పెట్టాడో అదే జరుగుతుంది. కానీ మన వంతు ప్రయత్నంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం కాసేపు ధ్యానం చేసుకోండి. ఇది మీ మనసును ప్రశాంతంగా నిలకడగా ఉంచుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు లేదా కనీసం శుక్ర మంగళవారాల్లో శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం వంటివి పఠించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లటి రంగు పుష్పాలతో పూజ చేసి పరమాన్నం లేదా పాలు చక్కెరతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. ఇది మీ జాతకంలో ఉండే గ్రహాలను బలపరుస్తుంది. తద్వారా మీకు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. గోసేవ చేయటం కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతిరోజు లేదా మీకు వీలైనప్పుడు గోమాతకు పచ్చగడ్డిని, అరటి పండ్లను లేదా నానబెట్టిన పెసలు, ఉలవలు వంటి వాటిని ఆహారంగా అందించండి. ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం మీకు లభించి మీ జాతకంలో ఉన్న మృత్యుగండాలు, ప్రమాద దోషాలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఈ రాశివారు దయచేసి ఈ సూచనలన్నీ శ్రద్ధగా పాటించండి. ఏప్రిల్ 17 అమావాస్య వరకు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించండి. మీరు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మీకు, మీ కుటుంబానికి శ్రీరామ రక్ష. దైవాన్ని సందర్శించుకోవాలి అనే కోరిక మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ దైవం గుడిలో మాత్రమే కాదు, మన ఇంట్లో, మన మనసులో కూడా ఉంటాడు. భక్తితో ఇంట్లో దీపం పెట్టిన ఆ పుణ్యం మీకు దక్కుతుంది. ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ అమావాస్య గడిచిన తర్వాత ప్రయాణాలు ప్రణాళిక చేసుకోండి. ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకొని కొట్టి పారిస్తే నష్టపోయేది మీరే కాదు, మీపై ఆధారపడిన మీ కుటుంబం కూడా. మీ కుటుంబం యొక్క భవిష్యత్తు, వారి సంతోషం మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకొని జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ వీడియో మీ జీవితానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే జై సంతోషి మాత అని చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోలు వెంటనే మీకు చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు ఎల్లవేళలా మీపై, మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.